భారత రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం గురించి మాట్లాడితే అది కేవలం ఓ చట్టం కథ కాదు, అది పోరాటాల కథ. సభల్లో సీట్లు ఖాళీగా ఉండగా వీధుల్లో స్వరాలు మార్మోగిన కాలం ఉంది. ఆ స్వరాల్లో ముందుండేది ప్రమీల దండావతే వంటి నాయకురాలది. ఇక 33% రిజర్వేషన్ అనే ఆలోచననే ఒక ఉద్యమంగా మార్చిన తొలి స్వరం అదే. ఆ స్వరం తర్వాత నిశ్శబ్దం కాలేదు. గీతా ముఖర్జీ వంటి నేతలు దాన్ని పార్లమెంటు గోడల మధ్యకు తీసుకువెళ్లారు. కమిటీల్లో, చర్చల్లో, విధానాల్లో దానికి రూపం ఇచ్చారు. ఇంకోవైపు వీధుల్లో పోరాటం కొనసాగింది. మృణాల్ గోరే, అహల్య రంగనేకర్ లాంటి మహిళలు వారి చేతుల్లో రోలింగ్ పిన్స్ పట్టుకుని లాట్నే మోర్చాగా మారినప్పుడు అది కేవలం నిరసన కాదు, రాజకీయాల్లో మహిళల స్థానం కోసం చేసిన గళమెత్తిన పోరాటం. రక్తంతో సంతకాలు చేసిన వినతులు, జంతర్ మంతర్ వద్ద దీక్షలు, వేలాది మహిళల కలలు అన్నీ ఒకటై ఒక డిమాండ్గా మారింది. అలా 3 దశాబ్దాల పాటు ఆగని ఆందోళనలు, తడబడని స్వరాలు, వెనక్కి తగ్గని మహిళల సంకల్పం చివరికి ఒక చట్టాన్ని తీసుకొచ్చాయి. అదే నారీ శక్తి బంధన్. భారత రాజకీయ చరిత్రలో మహిళల పాత్ర ఎప్పుడూ కీలకమే. కానీ ఆ పాత్రకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఆలోచన మాత్రం చాలా ఆలస్యంగా కార్యరూపం దాల్చింది. చట్టసభల్లో మహిళకు 33% రిజర్వేషన్ కల్పించాలని మొదటిసారిగా వినిపించిన స్వరం అది కేవలం ఒక డిమాండ్ కాదు, అది సమాన హక్కుల కోసం మొదలైన సుదీర్ఘ పోరాటానికి నాంది. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మహిళలు తమ వాణిని వినిపించుకునే వేదిక కావాలనే ఆలోచన కాలక్రమేణా ఒక ఉద్యమంగా మారింది. అదే ఉద్యమం చివరికి నారీ శక్తి వందన్గా చట్టరూపం దాల్చింది. ల కాలంలోనే ఈ ఆలోచనకు బీజం పడింది. మహిళకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలని కోరుతూ మొదటి అడుగు పడినప్పటికీ అది వెంటనే ఫలితాన్ని ఇవ్వలేదు. అప్పట్లో కొంతమంది మహిళా నాయకులు, ముఖ్యంగా సామాజిక న్యాయం కోసం పోరాడిన నేతలు ఈ అంశాన్ని ముందుకు తెచ్చారు. వారు కేవలం రాజకీయ నాయకులుగానే కాకుండా మహిళా హక్కుల కోసం ఉద్యమకారులుగా కూడా నిలిచారు. వారి ప్రయత్నాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసి ఈ డిమాండ్ను మరింత బలంగా మార్చాయి. భారత రాజకీయాల్లో మహిళకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఆలోచన ఒక్కరోజులో పుట్టింది కాదు, అది దశాబ్దాల పాటు సాగిన పోరాటాల ఫలితం. ఆ పోరాటానికి రూపం ఇచ్చినవాళ్లు కేవలం నాయకులు కాదు, మార్పు కోసం నిలబడిన మహిళలు. ప్రమీల దండావతే వంటి నాయకులు 1980లోనే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని గట్టిగా డిమాండ్ చేశారు. అది అప్పట్లో సాధ్యం కాని కలలా కనిపించినా అదే డిమాండ్ తర్వాత దేశవ్యాప్తంగా ఉద్యమానికి బీజం వేసింది. ఇక ఈ ప్రయాణంలో గీతా ముఖర్జీ కూడా కీలక పాత్ర పోషించారు. 1996లో మహిళా రిజర్వేషన్ బిల్లును సమీక్షించడానికి ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఆమె అధ్యక్షత వహించడం ఈ బిల్లుకు బలమైన మద్దతు తీసుకొచ్చింది. వేలాది మహిళా సంఘాల నుంచి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని బిల్లు అమలు సాధ్యాసాధ్యాలపై స్పష్టమైన మార్గదర్శకం ఇచ్చారు. అందుకే ఆమెను ఈ బిల్లుకు మార్గదర్శిగా పరిగణిస్తారు. మరోవైపు మృణాల్ గోరే, అహల్య రంగనేకర్ వంటి మహిళా నాయకులు వీధి స్థాయి నుంచి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. లట్నే మోర్చా వంటి నిరసనల ద్వారా మహిళల సమస్యలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ధరల పెరుగుదల నుంచి రాజకీయ ప్రాతినిధ్యం వరకు మహిళల గొంతుకును వినిపించేందుకు ఈ నిరసనలు ఒక శక్తివంతమైన వేదికగా మారాయి. ఈ ఉద్యమాలు మహిళా రిజర్వేషన్ అవసరాన్ని మరింత బలంగా చాటి చెప్పాయి. 1996లో తొలిసారిగా మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశించింది. కానీ ఆమోదం దిశగా అది ముందుకు సాగలేదు. రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవటం, వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యంతరాలు బిల్లును నిలిపివేశాయి. 2000 సంవత్సరంలో కూడా ఈ బిల్లు అనేకసార్లు పార్లమెంట్లోకి వచ్చినప్పటికీ ప్రతిసారీ అదే పరిస్థితి. ఆమోదం దిశగా అడుగులు పడినా చివరి దశలో అవరోధాలు ఎదురయ్యాయి. మహిళా నాయకులు, సామాజిక కార్యకర్తలు మాత్రం తమ పోరాటాన్ని ఆపలేదు. దేశవ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు, చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మహిళలు తమ రక్తంతో సంతకాలు చేసి బిల్లుకు మద్దతు తెలపడం ఈ ఉద్యమం ఎంత భావోద్వేగంతో నిండిందో చూపించింది. 2010లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. ఇది చారిత్రక ఘట్టంగా భావించినప్పటికీ లోక్సభలో అదే స్థాయిలో ముందుకు సాగలేకపోయింది. దీంతో మరోసారి ఈ బిల్లు నిలిచిపోయింది.
దాదాపు 3 దశాబ్దాల పాటు సాగిన ఈ ప్రయాణం చివరికి 2023లో ఒక కీలక మలుపు తిరిగింది. కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి వందన్ పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపించింది. లోక్సభలో భారీ మెజార్టీతో, రాజ్యసభలో ఏకగ్రీవంగా బిల్లు ఆమోదం పొందింది. దేశ రాజకీయాల్లో మహిళల పాత్రను గుర్తిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రకంగా నిలిచింది. ఇక ఈ బిల్లును అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. 2029 ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పలు నిబంధనల్లో మార్పులు చేయాలని యోచిస్తోంది. మొత్తానికి 3 దశాబ్దాల పాటు సాగిన పోరాటం, ఆశలు, నిరీక్షల తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు అమలు దశకు చేరుకుంటుంది. దీంతో దేశ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందా లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.